సందర్భంలో ఇప్పుడు కూటమిలో ఇలాంటి రకమైనటువంటి ఒక వాదులాట రావడం, ఈ విధమైనటువంటి ఒక ప్రకటన రావడం, సో ఎలా చూస్తారు సార్ మీరు? నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి, పెద్దలకి, వీక్షకులకి కూడా అందరికీ శుభోదయం. నాకు తెలిసి ఈ డిబేట్ లో మమ్మల్ని కూర్చోబెట్టుకోవడం అనేది నాకైతే నచ్చలే. అంటే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకుంటే ఇది కుటుంబ సమస్య. జస్ట్ జనరల్ గా మనం అంటే మాట్లాడుకుంటూ పోతే ఇంకా పిలిచారు మాట్లాడాలా. ఎంతసేపు ఉన్నా మీరు మాట్లాడినా మన ఈ సభ్యులు మాట్లాడినా కూడా వారికి ఏదో ఆనందం, వారికి ఏదో, మాకెందుకండి ఆనందము? కుటుంబంలో చిచ్చు పెట్టే సంస్కృతి సాంప్రదాయం వీళ్ళది. కూటమిలో నిన్న చూసాం మన ముద్రగడ పద్మనాభం గారి కుటుంబంలో ఎలా చిచ్చు పెట్టారో, టీడీపీ మన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఎలా చిచ్చు పెట్టారు. కుటుంబంలో పెట్టే సంస్కృతి సాంప్రదాయము వీళ్ళకుందది. అది మాకు అవసరం లేదు. వాళ్ళు ఎట్లా పోతే మాకెందుకండి? వాళ్ళు కొట్టుకుంటే మాకెందుకు, తిట్టుకుంటే మాకెందుకు, ఏం చేసుకుంటే మాకెందుకు? జనరల్ గా మాట్లాడుకుందాం. ఇది కుటుంబంలో అన్నదమ్ములే ఉన్నారు, ఇద్దరు లోపల కొట్టుకుంటే ఎవరు మాట్లాడరు. వీళ్ళు బయటకు వచ్చి ఎక్స్ట్రా లిమిట్స్ బయటకు వచ్చి మాట్లాడితే ఎవడైనా మాట్లాడతాడు దాని గురించి. ఇది ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యంలో ఊరికే నోరు మూసుకొని ఉండలేదు కదరా. ఎందుకు కొట్టుకుంటారా, తిక్కరారా, పోయి మీ పని మీరు చూసుకోండి ఎవడైనా చెప్తాడు. కాబట్టి ఎంతసేపు ఉన్నా వీళ్ళు మా మీద పడి ఏడ్చడం తప్ప, వీళ్ళకి ఎంతసేపు ఉన్నా మేము సంతోషం, మాకు సంతోషం, మాకెందుకండి? మీరు ఎక్కడన్నా కొలబెట్టుకోండి, ఏమన్నా కాండి. మీరు కుటుంబంలో అంటే పేపర్లకు వచ్చాయి, ఏమొచ్చాయి? 80% టీడీపీ, 15% జనసేన, 5% బీజేపీ అని. నాకు అర్థమే కాలే. వీళ్ళు చూస్తే మాటల్లో, నిన్న మాట్లాడిన మాటల్లో నాదెండ్ల మనోహర్ గారు చూస్తే 80% మేము, 15% టీడీపీ, 5% బీజేపీ అన్నట్లు వారు చెప్పారు. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మాదిరి మేము కుక్కల చించిన ఇస్తారు కాదు మాది 3 ముక్కలాట కాదు. మాది సింగిల్. ఎప్పుడు ఇట్లే ఉంటా, ఎప్పుడైనా సరే ఒకే స్టాండ్ మీద ఉంటాం. ఒక్కసారి మనము జనరల్ గా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు, దీన్ని విని మళ్ళీ మిగతాది మాట్లాడతా. ఎందుకు మన టీడీపీ అలయన్స్ ఎందుకు పెట్టుకున్నామంటే, నాకు వైసీపీని ఎదుర్కోవాలంటే నేను ఛాన్సెస్ తీసుకోవట్లా. వైసీపీ నాయకులు తట్టుకోవడానికి మేము కలిసి పనిచేయాల్సి వస్తుంది. మాకు వేరే దారి లేదు. ఇది మా కెపాసిటీ. మా కెపాసిటీ ఇది పెట్టుకొని వీళ్ళ చెత్త మాటలు, వీళ్ళ చెత్త ఇది మాకెందుకండి? అసలు ఈ కూటమి అన్నది జనరల్ గా అవసరం కోసం కట్టిన ఒక టెంట్. ఇది అంటే అవసరం కోసం మనం షామియానాలు వేస్తాం కదా, అట్లా కట్టిన టెంట్. గాలి వస్తే ప్రధాపాతాలానికి తొక్కుతాను జగన్ అన్న మాట కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అదే ఉంది, అది మళ్ళీ చెప్తారు, అది మళ్ళీ అదే చెప్పు. ఇది అవసరం కోసం కట్టిన టెంట్. మనం ఏదన్నా పండగలు పబ్బాలు వస్తే అవసరం కోసం టెంట్ వేసుకుంటాం, అయిపోతానే తీసేస్తాం. గాలి వస్తే కదులుతుంది. కానీ ఈ టెంట్ ఎట్లంటే, ఎన్నికల గాలి వస్తే సీట్ల కోసం కదులుతుంది, కూలుతుంది, కూలిపోతుంది. ఇది జనసేన